కూడా నేరేడు పళ్ళు అన్నీ కూడా ఈరోజు మీకు చాలా హెల్దీ మంచిగా అండ్ సీజనల్ కడిగేసుకొని ఫ్రూట్స్లో ఇది తీసుకుంటాం. ఒకటి. అదేనండి నేరేడు పళ్ళు మనకి ఇప్పుడు చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి కాబట్టి తీసుకొని వచ్చి కల్లుప్పు వేసుకొని వాటర్లో కడిగి శుభ్రంగా తీసుకున్న తర్వాత వీటిని గుజ్జంతా కట్ చేసుకొని తీసుకొని వీటి సీడ్స్ కూడా మనం పడే అవసరం లేదు. ఇవి స్వీట్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచివట. ఇవి డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయట ఈ సీడ్స్. ఈ సీడ్స్ని కూడా ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ చేసుకుని మెత్తగా చేసుకున్నాక గోరువెచ్చని నీటిలోని కలిపి తీసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుందంట ఈ సీడ్స్కి. వీటిలో ఎంత ఉపయోగం ఉంది కదా ఈ నేరేడు పళ్ళు. గుజ్జుకు పిక్క కూడా చాలా హెల్త్కి మంచిది ఇవి. ఇప్పుడు మిక్సీలో కట్ చేసిన పీసెస్లు అన్నీ వేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ కప్పు పంచదార కూడా వేసుకొని నేరేడు పళ్ళు జ్యూస్లా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. చిన్న ఉప్పు వేసుకొని ఇప్పుడు కలుపుకున్న స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మీడియం ఫ్లేమ్లో అలా దగ్గర అయిన వరకు పంచదార మెల్ట్ అయితే సరిపోతుంది. మరీ చిక్కగా అవసరం లేదు. పాకం అనేది అవసరం లేదు. ఒక 10 to 15 మినిట్స్ చేసుకుంటే అలాగా సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మనకి ఒక 6 months వరకు మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం జ్యూస్ రూపంలో కానీ ఈ ఫ్లేవర్ అనేది మనకి ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. దీనికి మనం స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత 2 నిమ్మకాయ పిండుకొని ఆ జ్యూస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మనం చల్లారిన తర్వాత గాజు బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కప్పులో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. మనకి ఎప్పుడు సీజనల్ ఫ్రూట్స్ దొరికినప్పుడల్లా ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ తాగినట్టు కూడా ఉంటుంది మనకి. ఇలాగా ఫ్లేవర్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. జ్యూస్ చేసుకున్న ఫ్లేవర్ అనేది ఏం తగ్గిపోదు, సేమ్ అలాగే ఉంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని 2 స్పూన్లు వేసుకుంటే జ్యూస్ అనేది సరిపోతుంది. 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఐస్ వాటర్లో వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. అంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.